హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం బెస్ట్ లగేజ్ వెహికల్ అంటే ఒక ఫ్యామిలీ పర్పస్కి యూజ్ అయ్యే విధంగా ఉండే 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. టాప్ 3 అండి. ఇప్పుడు ప్రస్తుతం ఉండే దానిలో ఒక బెస్ట్ బూట్ స్పేస్ అలాగే ఫ్యామిలీ పర్పస్ యూజ్ అయ్యే ఒక 3 ఎలక్ట్రిక్ వెహికల్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ కొనాలనుకున్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అవుతుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, మనం ముందుగా థర్డ్ ప్లేస్లో బజాజ్ చేతక్ గురించి మాట్లాడుకుందాం. బజాజ్ చేతక్లో మనకు 35 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. ఇది లగేజ్ పర్పస్కు అన్నిటికి కూడా వెహికల్ యూజ్ అవుతుంది అనమాట. మనం మూడిట్లోనూ ప్రీమియం వెహికల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇది కూడా 3501 అండి. ఇది ప్రీమియం వెహికల్. దీని బ్యాటరీ చూసుకుంటే మనకు 3.5 కిలోవాట్ బ్యాటరీ ఉంటుంది. రేంజ్ మనకు 153 కిలోమీటర్స్ ఐడీస్ రేంజ్ వస్తుంది. ఒక 100 to 110 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ వచ్చేయడానికి ఛాన్స్ ఉందన్నమాట. అలాగే మనకు స్పీడ్ చూసుకుంటే మనకు 73 కిలోమీటర్స్ స్పీడ్ వెళ్తుంది. అలాగే బ్యాటరీ ఛార్జింగ్ టైము 3 hours to 4 hours ఛార్జింగ్ అయితే పడుతుంది. అలాగే మనకు USB ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. మోటార్ మనకు 4 కిలోవాట్ మోటార్ అయితే వస్తుంది అనమాట. దాని సహాయంతో మనకు 73 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్తుంది. అలాగే ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చి సింగిల్ సైడ్ సస్పెన్షన్ వస్తుంది. రియల్లో మోనో షాక్ అయితే వస్తుంది అనమాట. CBS బ్రేకింగ్ సిస్టమ్ వస్తుంది. వారంటీ చూసుకుంటే మనకు 3 years 50,000 కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది. ఎక్స్టెండ్ మనకు 5 years 70,000 కిలోమీటర్స్గా మనం ఎక్స్టెండ్ వారంటీ అయితే తీసుకోవచ్చండి. ఇంకా దీంట్లో మోటార్ వారంటీ అయితే 7 years అయితే మనకు మోటార్ వారంటీ ఉంటుంది. 5 inches టచ్ స్క్రీన్ డిస్ప్లే అయితే వస్తుంది. కలర్స్ మనకు వచ్చి 5 కలర్స్ వస్తాయి. ఇందులో బ్లాక్, పిస్తా గ్రీన్, అలాగే మెటాలిక్ బ్లూ, మెటాలిక్ రెడ్, మ్యాట్ గ్రే, సైబర్ వైట్ అయితే ఉంటుందన్నమాట. ఇది మనకు ఓవరాల్ కాస్ట్ విషయానికి వస్తే దగ్గర 1,60,000 రూపాయల వరకు ఇది మనకు టోటల్ కాస్ట్ అయితే వస్తుందండి. ప్రో ప్యాక్లు అవి ఇవి కలుపుకొని మనకు టెక్ ప్యాక్లు అవన్నీ కలుపుకొని మనకు ఆ ప్రైజ్ అయితే వచ్చేస్తుంది. ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే మనకు దగ్గర 1,35,000 వరకు ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే వస్తుందండి. ఇంకా దీంట్లో ఆన్బోర్డ్ ఛార్జర్తో వస్తుంది. 950 watts ఆన్బోర్డ్ ఛార్జర్ ఉంటుంది. ఓన్లీ ఛార్జర్ మాత్రం క్యారీ చేస్తే చాలు. మనకు ఛార్జింగ్ వైర్ మాత్రం క్యారీ చేస్తే చాలు. ఛార్జర్ అయితే దీంట్లోనే ఉంటుందన్నమాట. ఛార్జింగ్ ఆప్షన్లో అయితే కనుక ఈ 3 వెహికల్లోకిల్లా ఇది ఒక రకంగా బెస్ట్ వెహికల్ అని చెప్పొచ్చు ఛార్జింగ్ ఆప్షన్. ఎందుకంటే వైర్ నుంచి మనకు లోపల నుంచి వచ్చేస్తుంది, డిస్టర్బెన్స్ ఉండదు. మిగతా వెహికల్స్లో పోల్చుకుంటే కొంచెం అది డిస్టర్బెన్స్గా ఉంటుంది. డిస్టర్బెన్స్ అనుకుంటే డిస్టర్బెన్స్ అవుతుంది, లేకుంటే లేదనమాట. వెహికల్ అయితే చాలా బాగుంటుందండి. బజాజ్ చేత కూడా మనకు పూర్తిగా మెటల్ బాడీతో వస్తుంది. అలాగే వాళ్ళు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కానీ అన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. సెన్సార్స్ అన్నీ వర్క్ అవుతాయి. టచ్ స్క్రీన్ వస్తుంది మనకు. టెక్ ప్యాక్ వేసుకుంటే మనకు దీంట్లో అన్ని ఫోన్ కాల్స్ కానీ అన్లాక్స్ కానీ ఇవన్నీ కూడా దీంట్లో వర్క్ అవుతాయి అన్నమాట. ఫోన్కి సంబంధించినవి అన్నీ కూడా మనకు దీంట్లో వర్క్ అవుతుంది. మీరు కొనాలనుకుంటే ఇది ఒక ఆప్షన్ అండి. ఎందుకు దీన్ని థర్డ్ ప్లేస్లో పెట్టాను అనమాట. ఇంకా మనకు సెకండ్ ప్లేస్లో చూసుకుంటే ఏథర్ రిస్తా అండి. ఏథర్ రిస్తాలో ఇది మనకు ప్రీమియం వెహికల్. మేము ముందుగానే మనం చెప్పుకున్నాం కదా, ప్రీమియం వెహికల్స్ మాత్రమే మీకు దీంట్లో చెప్తానమాట. ఏథర్ రిస్తాలో జెడ్ అండి. ఇది జెడ్ మోడల్లో వచ్చి మనకు 3.7 కిలోవాట్ బ్యాటరీ అయితే వస్తుంది. అలాగే రేంజ్ వీళ్ళు ఐడీస్ రేంజ్ 160 కిలోమీటర్స్ ఇచ్చారు. ఇది 100 to 110 కిలోమీటర్స్ రావచ్చు, అంతకంటే ఎక్కువ ఏం రాదు. అలాగే ఛార్జింగ్ టైం మనకు 6 hours ఛార్జింగ్ టైం పడుతుంది. టాప్ స్పీడ్ వచ్చి 80 kilometers టాప్ స్పీడ్ అయితే ఉంటుందన్నమాట. బాడీ వెయిట్ మనకు 120 kgs బాడీ వెయిట్ అయితే వస్తుంది. మోడ్స్ చూసుకుంటే మనకు స్మార్ట్ ఏకో మోడ్ అయితే ఉంటుంది. ఆటో హోల్డ్, అలాగే మనకు రివర్స్ మోడ్ లాంటివి, మ్యాజిక్ ట్విస్ట్ అంటే మనకు రీజన్ మోడ్ అనమాట. మనకు స్కిడ్ కంట్రోల్, అలాగే 34 లీటర్స్ బూట్ స్పేస్ ఉంటుంది. అలాగే మనకు 22 లీటర్స్ యాప్రాన్ అయితే వస్తుంది అనమాట. ఇది తనిగా మనం కొనుక్కోవాలి వాళ్ళ దగ్గర. దాని ద్వారా ఒక 22 లీటర్స్ని మనము అప్డేట్ అయితే చేసుకోవచ్చు. టోటల్గా మనకు 56 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. 12 inches టైర్స్ అయితే వస్తాయన్నమాట. ఫ్రంట్ మనకు 90/90 వస్తుంది. బ్యాక్ కూడా మనకు 90/90 12 inches టైర్స్ అయితే వస్తుంది అన్నమాట. PMSM మోటార్ దీంట్లో యూజ్ చేయడం అయితే జరిగిందనమాట. మనకు ఆన్ రోడ్ ప్రైస్ చూసుకుంటే ఇది 1,75,157 అయితే వస్తుందండి. అంటే దీంట్లో ప్రో ప్యాక్ ఒకటి ఉంది కదా, మనకు ఎట్లా బజాజ్ చేతక్లో టెక్ ప్యాక్ అని ఉందో దీంట్లో ప్రో ప్యాక్ ఉంటుందండి. అదే మనకు GPS నావిగేషన్, అలాగే మొబైల్ కాల్ అలర్ట్స్, మ్యూజిక్ కంట్రోల్స్ ఇవన్నీ చేసుకోవడానికి మనకు దీంట్లో ఆప్షన్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో ముందర మనకు ఛార్జింగ్ పాయింట్ అయితే ఈ విధంగా వస్తుంది. అలాగే మనకి ఇక్కడ హోల్డర్ లాంటిది ఇచ్చారనమాట. దాంట్లో మనము లగేజ్ అలాంటివి తీసుకొని పోవచ్చు. అలాగే మనకు బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ మనకు చూసుకుంటే
ఇది 35 లీటర్స్ బూట్ స్పేస్ 34 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుందన్నమాట. అలాగే దీంట్లో మనకు ఫ్రంట్ కూడా మనకి ఏదైనా చిన్న డాక్యుమెంట్స్ లాంటివి పెట్టుకోవడానికి ఒక చిన్న గ్యాప్ అయితే ఇచ్చారు. అక్కడే చాసిస్ నెంబర్ కూడా మనకు అక్కడే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, నాకు ఈ టెక్ ప్యాక్లు, ప్రో ప్యాక్లు ఇవన్నీ వాడడం వలన ఏం యూజ్ అనేది అయితే నాకైతే అర్థం కావడం లేదండి. ఎందుకంటే నేను ఇన్ని రోజులుగా రివ్యూస్ అయితే చేస్తున్నాను. నేను తీసుకున్న వెహికల్ అవన్నీ లేదు. అది కూడా మీకు ముందుగా నేను తెలియజేస్తాను దీంట్లో వీడియోలోనే. ఈ టెక్ ప్యాక్, ప్రో ప్యాక్ అంటే మనకు మొబైల్ ఫోన్స్ కాల్ వస్తే మనకు తెలుస్తుంది. ఇవన్నీ మనకు ఆల్రెడీ మనం బ్లూటూత్లు అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. దాని ద్వారా కూడా మనకు కాల్స్ వస్తే అలర్ట్ తెలుస్తుంది. అలాగే స్మార్ట్ వాచ్ వాడుతూ ఉంటాము. స్మార్ట్ వాచ్లో కూడా కాల్స్ వచ్చే తెలుస్తుంది. కాబట్టి దీనివల్ల ఈ ప్రో ప్యాక్ ఇవన్నీ వేసుకోవడం వలన ఒక 10,000 నుంచి 15,000 వరకు అనవసరంగా దీంట్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనమాట. దీనివల్ల మనకు యూజ్ అయితే ఉండదు. యాక్చువల్గా మనకు ఓలా లాంటిది అయితే వాళ్ళు డైరెక్ట్గా అవన్నీ ఇస్తారు. కానీ ఈ 2 మోడల్లో అయితే బజాజ్ చేతక్లో కానీ టెక్ ప్యాక్ ఉంటుంది, వీళ్ళకు ఏథర్లో ప్రో ప్యాక్ అయితే వస్తుందన్నమాట. ఈ విధంగా వీళ్ళు డబ్బు దీంట్లో అనవసరంగా ఇన్వెస్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే వస్తుందన్నమాట. నాకైతే దీని మీద పెద్దగా ఒపీనియన్ లేదండి. ఎందుకంటే నేను వెహికల్ తీసుకునేది కూడా రివరెంటీ తీసుకున్నాను. దాంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఏం లేవు. కానీ మనకి ఏం కావాలనో దాంట్లో ఉంది. దానివల్ల నాకు యూజ్ అనమాట. తక్కువ కూడా మనకు డబ్బు ప్రైస్ అయితే పడింది. ఇప్పుడు మనకు ఇదే చూసుకోండి, 1,78,000 అంటే నాకైతే 1,60,000లోనే నాకు అన్నీ వచ్చేసాయి దాంట్లో. కాబట్టి బెస్ట్ అని చెప్తాను. 15,000 రూపాయలు అనవసరంగా ప్రో ప్యాక్ లాంటిది వాటి ఆప్షన్ కోసం మనము చూస్తున్నాం అనమాట. నా ఒపీనియన్ అయితే ఇదండి. నేను అందుకే దీన్ని సెకండ్ ప్లేస్లో పెట్టాను. ఎందుకంటే మనకు ఫ్యామిలీ పర్పస్కి ఇదైతే చాలా బాగుంటుంది. మనకు ఒక 3 మనుషులైనా కూర్చొని పోవచ్చు. కానీ 3 మనుషులు పోవద్దండి, పోలీసు వాళ్ళు పట్టుకుంటారు. కాబట్టి 2 పోండి. కానీ చెప్తున్నాను నేను, విడ్త్ అయితే బాగుంటుంది. సీట్ పెద్ద లాంగ్ సీట్ వస్తుంది, ముందర స్పేస్ ఉంటుంది. కాబట్టి మనకు అన్నీ బాగుంటుందన్నమాట. నాన్ టచ్ డిస్ప్లే అయితే వస్తుంది, టచ్ రాదు దీంట్లో. మనకు సైడ్లో జాయిస్టిక్ లాంటిది వస్తుందన్నమాట. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వస్తుంది, బ్యాక్ మనకు డ్రమ్ బ్రేక్ అయితే వస్తుంది. వెహికల్ పరంగా చూసుకుంటే మనకు చాలా బాగుంటుందండి. ఎందుకంటే ఆల్రెడీ నేను ఏథర్ రిస్తా గురించి ఒక కస్టమర్ రివ్యూ అయితే చేశానమాట. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, అక్కడ చూడండి. అతనైతే క్లియర్గా దీని గురించి మనకు చెప్పడం అవుతుందన్నమాట. వాలంటరీగా అతనే వచ్చి ఈ వెహికల్ గురించి మనకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందనమాట. కాబట్టి నేను కార్డ్స్లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి కూడా దాన్ని చూడొచ్చు. లేదంటే నేను వీడియో ఎండింగ్లో కూడా ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు వీడియో అయితే చూడొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా ఫస్ట్ ప్లేస్లో నేను రివరెంటీని పెట్టడం జరిగిందనమాట. ఎందుకంటే నేను ఈ వెహికల్ కొన్నానండి, కొని వాడుతున్నాను. దీన్ని కొన్న వీడియోస్ అవన్నీ కూడా నేను నా ఛానల్లో ఉన్నాయి. మీరు చూడకపోతే నా ఛానల్లో ఉంటుంది, చూడండి. లేదంటే నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు చూడొచ్చు అనమాట. వెహికల్ ఎలా ఉంది ఇదన్నిటి గురించి మనము ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఎక్స్పీరియన్స్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వెహికల్ అండి చాలా చాలా అంటే సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. నాకు మొత్తం ఇది వచ్చి 1,52,830 రూపీస్ ఏమో దీని మెయిన్ ప్రైస్ ఉందండి, ఆన్ రోడ్ ప్రైస్ మనకి. ఇంకా తర్వాత చిన్న ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, అలాగే వారంటీ ఎక్స్టెండ్. దీంట్లో వచ్చి 3 years 30,000 కిలోమీటర్స్ వారంటీ ఉంటుంది. ఎక్స్టెండ్ వచ్చి మనకు 2 years 50,000 కిలోమీటర్స్, అంటే ఒక 20,000 కిలోమీటర్స్ ఎక్స్ట్రా పెరుగుతుంది. అప్పుడు మనకు అది 5,899 రూపీస్ పడుతుందండి, విత్ జిఎస్టీతో కలుపుకొని. ఒక 2 years అయితే పెంచుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు 5 years 50,000 కిలోమీటర్స్ అయితే వస్తుంది. దీంట్లో మనకు 4 kW బ్యాటరీ అయితే వస్తుంది. 90 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వెళ్తుందనమాట. ఫస్ట్ మోడ్లో మనకు 50 కిలోమీటర్స్ వస్తుంది. సెకండ్ మోడ్లో మనకు 72 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వస్తుందన్నమాట. అలాగే మనకు థర్డ్ మోడ్లో 90 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ అయితే వస్తుంది. అలాగే దీనికి యాక్సెసరీస్ అన్ని షోరూంలోనే మీకు డిస్ప్లే చేసి ఉంటారు, మీరు అక్కడ తీసుకోవచ్చు అనమాట. నాకైతే చాలా బాగున్నాయండి. నేనైతే ఒక 4 ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అయితే తీసుకున్నాను. ఒకటి వచ్చి వైజర్ ఒకటి, అలాగే మనకు ఫుట్ రెస్ట్, అంటే మనకు లేడీస్ గార్డ్ ఉంటుంది, శారీ గార్డ్ ఉంటుంది కదా, అది తీసుకున్నానండి. తర్వాత మనకు ఫ్లోర్ మ్యాట్ ఒకటి తీసుకున్నాను, అంటే మనకు కాలు పెట్టుకునే దగ్గర మ్యాట్ అయితే తీసుకోవడం జరిగింది. అలాగే గ్యాబ్రియల్ ఒకటి నేను ఫిట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా 4 తీసుకున్నాను. నాకు ఒక 5,100 రూపాయలు అయితే పడింది అనమాట మొత్తం కలుపుకొని. వెహికల్ అండి చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మీరు ఆలోచించాల్సిన అవసరమే లేదండి. లగేజ్ పర్పస్ కానీ 43 లీటర్స్ బూట్ స్పేస్ అవుతుంది. ఫ్రంట్ మనకు 12 లీటర్స్ బూట్ స్పేస్ అయితే వస్తుంది. మీరు బాగా ఆలోచించండి. 12 లీటర్స్ గ్లవ్ బాక్స్లో మీరు కొన్ని వస్తువులు స్టాండర్డ్గా పెట్టుకోవచ్చు అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే, బజాజ్ చేతక్లో 3501 మోడల్లో మీరు చూసుకుంటే
మనకు గ్లవ్ బాక్స్ మోడల్ బయటికి వస్తుంది. 2 గ్లవ్ బాక్సులు పెట్టుకున్నట్టు, అంటే 2 అరల మారిగా ఉంటుందండి. దీంట్లో అట్లా ఉండదు. లోపల నుంచి మనకు ఛార్జింగ్ పెట్టుకునే ఆప్షన్ ఉంటుంది. అలాగే మనకు ఛార్జర్ రిమూవ్ చేసే ఆప్షన్ కూడా మనకు గ్లవ్ బాక్స్లోనే ఇవ్వడం జరిగింది. యూఎస్బి పోర్ట్ కూడా ఉంటుంది. అలాగే మనకు హ్యాండిల్ దగ్గర కూడా ఒక యూఎస్బి పోర్ట్ ఉంటుందన్నమాట. ఎందుకంటే మనకు ఇక్కడ మొబైల్ హోల్డర్ వస్తుంది. ఆ హోల్డర్ దగ్గర నుంచి మనం ఛార్జింగ్ పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుందన్నమాట. ఈ విధంగా మనకు అన్ని ఆప్షన్స్ బాగున్నాయి. ఈ వెహికల్ నాకైతే విపరీతంగా నచ్చిందని చెప్పొచ్చు. నేను నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నానండి. నేను ఈ వెహికల్ కొన్నాను కాబట్టి ఈ 2 వెహికల్ల కంటే ఈ వెహికల్ బెస్ట్. ఎందుకని చెప్తున్నానంటే దీంట్లో మనకి ప్రో ప్యాక్లు, టెక్ ప్యాక్లు, ఈ పంచాయతీలు అన్నీ ఏం లేవు. మనకి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి. మొబైల్ యాప్ ఆప్షన్ కూడా ఉంది. మొబైల్ యాప్లో మనము మొబైల్ యాప్ ద్వారా కూడా దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. అది ఎక్కడ ఉందనేది జీపీఎస్ ద్వారా అది కూడా తెలుస్తుంది. మిగతా అన్ని ఆప్షన్స్ మనకు దీంట్లో ఉంటాయండి. ఎంత ఛార్జింగ్ ఎక్కుతుంది, మనం ఒక రోజు ఎంత డ్రైవ్ చేసామో అవన్నీ కూడా ఉంటుంది. మీకు క్లియర్గా ఒక వీడియో నేను దీని గురించి పెడతాను. దీంట్లో ఉండే చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ఒక వీడియో ఒకటైతే నేను చేస్తాను అనమాట రివర్ ఇండి పైన. ఇంతే ఫ్రెండ్స్, మీరు చూసారు కదా, మీకు ఏ వెహికల్ నచ్చింది అనేది నాకు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. 3 వెహికల్స్ బాగున్నాయి, కానీ ఏమంటే ఎక్స్ట్రా డబ్బులు అవన్నీ మనకు ఆ మిగతా 2 వెహికల్ అవుతుంది. దీంట్లో మనకు ఆ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఉండదండి. ఇంతే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదండి. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాం. అంతవరకు బై బాయ్.